తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ ఈ ఏడాది ప్రత్యేకంగా 16 రకాల వంటకాలు పంపిణీ చేయనుంది. వాహన సేవల కోసం మాడ వీధుల్లోని మూలల్లో వేచి ఉండే భక్తులకు 45 నిమిషాల వ్యవధిలో 35,000 మందికి రీఫిల్లింగ్ ద్వారా దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేసింది. మాడవీధుల బయట ఉండేవారు వీక్షించేందుకు వీలుగా 36 ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేసింది. సామాన్యులకు ఇబ్బంది లేకుండా ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేసింది. ఈ నెల 24 నుంచి అక్టోబరు 2 వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌధరి తెలిపారు. భక్తులకు అందుబాటులో పలు రకాల సేవలు. బ్రహ్మోత్సవాలు జరిగే 9 రోజులు శ్రీవారి ఆలయంలో 3.5 కోట్ల విలువైన 60 టన్నుల పుష్పాలు ఉపయోగిస్తారు. సాంస్కృతిక ప్రదర్శనల కోసం 29 రాష్ట్రాల నుంచి వచ్చిన 229 కళాబృందాలను రప్పించారు. 3,500 మంది శ్రీవారి సేవకులను అందుబాటులో ఉంచారు. కొండపైన ప్రతి 4 నిమిషాలకోసారి టీటీడీ ప్రభుత్వ బస్సుల ద్వారా యాత్రికులను నిర్దేశిత ప్రాంతాలకు చేరవేస్తారు. నిఘా కోసం 3,000 సీసీ కెమెరాలు అమర్చారు. 2,000 మంది టీటీడీ సెక్యూరిటీ, 4,700 మంది పోలీసులు, 450 మంది సీనియర్ అధికారులతో భద్రతను కల్పిస్తున్నారు. వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఉదయం 8 నుంచి రాత్రి 11 గంటల వరకు అన్నప్రసాదం పంపిణీ చేస్తారు. రోజూ 8 లక్షల లడ్డూలను భక్తులకు అందుబాటులో ఉంచుతారు. ప్రతి 100 మీటర్లకు 1 చొప్పున 10 సమాచార కేంద్రాలు ఏర్పాటు చేశారు. గతంలో ఉన్న 10 వాహనాలకు ఇవి అదనం.